హాయ్ మధు. డోంట్ డిస్టర్బ్. ఎగ్జామ్స్ చదువుకుంటున్నాను. సిద్ధు. సిద్ధు, ఇదేం బాగలేదు. ఏంటి నువ్వు చేసే పని? బుక్ చదవడం మంచి పనేగా. నేను చెడపసం చదవట్లేదే. నువ్వు చదివే దాని గురించి మాట్లాడటం లేదు, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. బాగానే చూస్తున్నానే. మాట మర్చుకో. నువ్వు నన్ను అడుగు చూసావు. వాట్? నటించుకో. నువ్వు చూసావు. లేదు. నువ్వు చూసావు. అరే లేదన్నాగా. నువ్వు చూసావు అన్నానుగా. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూశాను. అంటే మేబీ యాక్సిడెంటల్ గా పేజ్ తిప్పేటప్పుడు మిస్ అయ్యి గబుక్కున్న యాక్సిడెంట్ లో చూసిండొచ్చామో గానీ తప్పుగా మటు కాదు. నువ్వు వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, ఒక్క పేజ్ కూడా చదవలేదు, కానీ 10 సార్లు చూసుంటావు. మధు, నువ్వు చాలా రాంగ్ యాంగిల్ చూస్తున్నావు. ఎవరు? నేనా? నేను రాంగ్ యాంగిల్ చూస్తున్నానా? నువ్వు రాంగ్ యాంగిల్ చూస్తున్నావా? మధు, యు హాడ్ మిస్టేక్ ఇన్ మీ. ఇప్పుడే కదా నువ్వు మొదటి నుంచి కూడా తప్పుగా అర్థం చేసుకుంటావు. ఆ రోజు ఝాన్సీలో కూడా బాబు అతికించుకుంటూ ఇచ్చిన లెటర్లో ఏ రాస్తుందో చెప్పగానే నువ్వేమన్నా నీకు ఇదే పాడుబుద్ధి, ఎదురు లెటర్స్ చదివాడేనా, ఇవరే పోగొట్టి ఇవరే కురుకు అని చెప్పి నన్ను తిట్లా. ఆ తర్వాత వాడు చేతి వెళ్ళి దెబ్బ తగలటం వల్ల వాడు చెప్తుంటే నేను రాస్తాను నిజం తెలుసా, నువ్వు నాకు సారీ చెప్పలా. సరే అది వదిలే, మరి ఫస్ట్ మీటింగ్ తీసుకో. బాబు శాంతికి ఇచ్చిన లెటర్ నా చేతిలో చూసి అది నేను నీకు రాసిన అనుకుని పెద్ద ఫీల్ అయిపోయి అమ్మో అయ్యో అని చెప్పి గెలుతలా. దీన్ని బట్టి నీ సైకాలజీ ఏంటంటే నువ్వు చాలా పెద్ద అందగత్వని ఫీలింగ్. నీ అందాన్ని చూసి అందరూ మురిసిపోయి పిచ్చిగా అడ్మైర్ చేయాలని నీ కోరిక. ఒకవేళ నిన్ను సైట్ కొడితే మటుకు అమ్మో అయ్యో అని గోలగోల చేస్తావు. అమ్మాయిల సైకాలజీ అంత. నా గురించి మాట్లాడేటప్పుడు నా గురించే మాట్లాడు, ఆడవాళ్ళని మొత్తం కలిపి మాట్లాడుకో. ఏం తెలుసు నీకు ఆడవాళ్ళ సైకాలజీ గురించి? మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడేది మేము కాదు, నేను కాదు, నువ్వు. ఓకే, మీరు. ఆ రోజు మన ఫ్రైడ్ చేసినప్పుడు నువ్వేం చేసావు? కావాలని నీ స్పూన్ని కింద పడేసావు. తర్వాత నా స్పూన్ని, నేను ఎంగేజ్ చేసిన స్పూన్ని తీసుకుని తిన్నా. అప్పుడు నువ్వు దాయినా, అప్పుడు నువ్వే దాచావు. ఆ రోజు రిపేర్ అవ్వని కానీ రిపేర్ అయిందని చెప్పావు. లాక్ చేసి వాక్ చేద్దామన్నావు. వాక్ చేసేటప్పుడు ఏమడిగావు? నీకు బాగా ఇష్టం ఎవరు, బాగా ఇష్టం ఎవరని అడిగి దుప్పనించలా.
అంతెందుకు ఆ రోజు మీ నాన్న వచ్చినప్పుడు అందరిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇతరు సుందర్ స్టడీయింగ్ మ్యాథ్స్ మై కాలేజ్ మేట్ మై ఫ్రెండ్, ఇతరు బాబు స్టడీయింగ్ ఫిజిక్స్ మై క్లాస్ మేట్ మై ఫ్రెండ్, ఈమె మధు స్టడీయింగ్ మ్యాథ్స్ మై కాలేజ్ మేట్ మై ఫ్రెండ్ అని టప్పుని చెప్పడుచుగా. అప్పుడు నువ్వు ఎందుకు తడపడ్డావు? అందులో నువ్వు ఏం దాచావు? ఇన్ని రోజులు ఇవన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు దాచిపెట్టి నాతో కలిసి తిరుగుతున్నావే, దీన్ని ఏమనాలి చెప్పా? ఇవన్నీ తెలిసి కూడా నువ్వు నాకు యాక్సిడెంట్ ప్రెజెంట్ చేసావే. ఓకే ఓకే, అది కావాలంటే ఫ్రెండ్షిప్ అనుకుందాం. ఆ రోజు కాలేజ్ ఫోన్లో గీతతో మాట్లాడేటప్పుడు గీత లవ్ అని చెప్పి కిస్ చేసినప్పుడు ఆ గీత ఎవరు తెలుసుకోవడం నువ్వు ఎంత తప్పని పడ్డావు. ఎవరు గీత, అదెవరు మా అమ్మ అని చెప్పే కదా నువ్వు కూలయ్యావు. తెలిసిన వాడు ఒకటి దమ్ము కొట్టి చెడిపోకూడదు యాక్సిడెంట్ ప్రెజెంట్ చేసింది కావాలంటే ఫ్రెండ్షిప్ అనుకుందాం. కానీ ఆ గీత ఎవరని తెలుసుకోవడం నువ్వు పడ్డ తప్పన పొజిషన్నెస్, దీన్ని ఏమనాలి? మాట మార్చుకో. నువ్వు నా నడుము చూసావా లేదా? నువ్వు నన్ను లవ్ చేసావా లేదా? లేదు. నేను నిన్ను నడుము చూడలేదు. ఒంటరిగా డాబా మీద కూర్చొని కనీసం 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు. ఇంట్లో నవ్వుతే పిల్లలు కనిపెట్టే ఒక యుగస్టిక్ క్యారెక్టర్. అసలు ఇలాంటి మీద నేను ఫ్రెండ్షిప్ చేయను. ఒకవేళ చేసిన ఫ్రెండ్షిప్ లవ్ దాకా రాదు. ఒకవేళ వచ్చిన లవ్ మ్యారేజ్ వరకు వెళ్ళదు. కర్మకాలి బలవంతంగా నన్ను పెళ్లికి దింపినా కానీ ఇలాంటి అమ్మాయి నాకు వద్దు అని చెప్పి పెళ్లికి ముందు రోజు రాత్రి బలవంతంగా లెటర్ రాసి పెట్టి పారిపోతాను. మధు ఇలా చూడు, నా గురించో నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నీకు ఎలాంటి రైట్స్ లేవు. సిద్ధు అనే ఒక్కడిని నా లైఫ్ లో నీకు కలవని లేదనుకుంటాను. ఇక నుంచి నీకు నాకు మంచి ఏమీ లేదు. There's nothing between you and me. Madhu, now this, now... ఏంట్రో బాలు, తొలి ప్రేమలో బాలులా భలే తయారయ్యావు. థాంక్స్. ఇవాళ నా బర్త్డేనా? ఓ, నీకో బర్త్ ఉన్నాడని ఆడికో డే ఉందని నాకు ఎప్పుడు చెప్పలేదేంట్రా? బర్త్ అంటే ఆపత్తి కానా? పుట్టినరోజు పుట్టినరోజు. ఉఫు ఉఫు. ఓహో, బర్త్డేనా? అయ్యా, ఏప్రిల్ 1 రోజు ఎంతో మంది గొప్ప వాళ్ళు పుట్టారు గానీ నీలాంటి 3 అడుగుల ఫూల్ కూడా పుట్టాడని నాకు ఇప్పుడే తెలిసిందిరా. అన్నా నేను కూడా వాళ్ళ గొప్ప వాళ్ళని అవుతాను. నీకంత లేదమ్మా. అన్నా నన్ను అవమానిస్తున్నావు. అప్పు, నీకు దమ్ముంటే, నీకు బ్రెయిన్ ఉంటే నేను క్వశ్చన్ వేస్తాను, చెప్పు ఆన్సర్. జీకేనా? ఓకే రా ఫుల్. కాష్క, చిరంజీవికి రజనీకాంత్ కి ఒకేసారి దొరద పుట్టింది. చిరంజీవి గోక్కున్నాడు, రక్తం రాలే. రజనీకాంత్ గోక్కున్నాడు, బోలంత రక్తం వచ్చింది. ఎందుకు? చిరు మెగాస్టార్ కదరా, అందుకు రాలేదు. కాదు, కరెక్ట్ గా ఆలోచించు. చిరంజీవికి బ్లడ్ బ్యాంక్ ఉంది కదా, అందుకని రాలేదు. అక్కడే తప్పులో కాలేశావు. బ్లడ్ బ్యాంక్ ఉంటే బ్లడ్ రావాలి కదా, రాలేదు. సరే నువ్వే చెప్పరా. రజనీకాంత్ అంటే భాష 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 భాష. ఒక్కసారి గోక్కుంటే 100 సార్లు గోక్కున్నట్లు. హైట్ పెరగడం కాదన్నయ్యా, బుర్రలో వెయిట్ ఉండాలి. అమ్మ నా బండోడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.